హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు divyavlogz in Telugu. ఈ వీడియోలో నేను మీతో IKEA ఫుడ్ కోర్ట్ మొత్తం ఎలా ఉంది అండ్ అక్కడ దొరికే ఫుడ్ ఐటమ్స్ ఏవేంటి, అవి ఎట్లా ఉన్నాయి, టేస్ట్ ఎలా ఉంది అనేదంతా కూడా రివ్యూ ప్రొవైడ్ చేస్తున్నాను. సో ఇదంతా కూడా IKEA ఫుడ్ కోర్ట్. ఇక్కడ ఒకసారి 1000 మెంబర్స్ వరకు కూర్చుని తినే ఫెసిలిటీ ఉంది. అండ్ మేము ఒక హాలిడే రోజు వెళ్ళడం వల్ల ఇదంతా కూడా ఫుల్ రష్ ఉందండి. ఇంకా రష్ తగ్గలేదు. మీకు వీక్ డేస్ కనుక వెళ్ళినట్లయితే ఇంత రష్ ఉండకపోవచ్చు. బట్ హాలిడేస్ రోజున కనుక వెళ్ళినట్లయితే అక్కడ మనకి పార్కింగ్కి ఇబ్బంది అవుతుంది అండ్ ఫుడ్ కోర్ట్కి కూడా వెళ్ళడానికి వెయిట్ చేయాల్సి ఉంటుంది. సో వీక్ డేస్ వెళ్ళడానికే ప్రిఫర్ చేయండి మీరు కనుక వెళ్ళేట్లయితే. సో ఇప్పుడు ఈ ఫుడ్ ఐటమ్స్ ఎలా ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి అనేది అంతా కూడా నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తున్నాను. ఇక్కడ మనకి ఫుడ్ ఐటమ్స్ని పెట్టుకుని తీసుకువెళ్ళడానికి ఇలా ట్రాలీ టైప్లో ఉన్నాయి. వీటిపైన మనం అక్కడ ట్రేస్ కూడా ఉంటాయి. సో ఆ ట్రేస్ తీసుకుని మనం ఎన్ని ఐటమ్స్ తీసుకుంటాం అనే దాన్ని బట్టి అన్ని ట్రేస్ తీసుకుని ఇలా పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ గ్లాసెస్ ఉన్నాయి. ఈ గ్లాసెస్ ఏంటంటే మనం తర్వాత కనుక ఏదన్నా బెవరేజెస్ లాంటివి తీసుకునేట్లయితే దానికోసం ముందుగా ఇలా గ్లాసెస్ తీసుకోవాలి. సో వాళ్ళు ఈ గ్లాసెస్కి ఛార్జ్ చేస్తారు. తర్వాత మీరు అక్కడికి వెళ్ళిన తర్వాత మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు ఆ బెవరేజెస్ని తీసుకోవచ్చు. ఇక్కడంతా కూడా ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి. ఇందులో పైన ఉన్నది చాక్లెట్ కేక్. ఇది నేను ట్రై చేయలేదండి. సో ఇది ఎట్లా ఉంది అనేది నాకు ఐడియా లేదు. నెక్స్ట్ అక్కడ ఫ్రూట్ యోగర్ట్స్ కూడా ఉన్నాయి. తర్వాత ఇది చీజ్ కేక్. ఇది పీనట్ అండ్ చీజ్ కేక్. సో టేస్ట్ బాగుంది, బట్ ఎక్కువ స్వీట్ ఉన్న వల్ల ఎక్కువ అయితే తినలేము. బట్ నాకైతే ఓకేగా అనిపించింది. నెక్స్ట్ ఇది మ్యాంగో కేక్. ఇది బాగుంది, బట్ ఇక్కడ ఈ కేక్స్ కాస్ట్ వచ్చేటప్పటికి బయట కంటే నాకు కొంచెం కాస్ట్లీ అనిపించింది. నార్మల్గా మనకి బయట టేస్ట్ ఎలా ఉంటుందో ఇక్కడ కూడా అలానే ఉంది. పెద్ద డిఫరెన్స్ ఏం లేదు కేక్స్. ఇవి ఫ్రూట్ సలాడ్, వెజిటబుల్ సలాడ్స్. ఇవి కూడా నేను ట్రై చేయలేదు. అండ్ ఇక్కడ మనకి కొన్ని ఫ్రూటీ ఇలాంటి కూల్ డ్రింక్స్ కూడా దొరుకుతున్నాయి. నెక్స్ట్ ఇది IKEA స్పెషల్ చికెన్ మీట్ బాల్స్. సో మీరు కనుక వెజిటేరియన్ అయితే ఇక్కడ వెజిటేరియన్ బాల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. వీటితో మనకి బాయిల్డ్ వెజిటబుల్స్ కూడా ఇస్తారు. సో ఈ చికెన్ బాల్స్ నేను ట్రై చేశాను. ఇవైతే బాగానే ఉన్నాయి. అండ్ ఇక్కడ మనకి వైట్ కలర్లో పేస్ట్ లాగా కనిపిస్తుంది కదా, అది నాకు అంత నచ్చలేదు. బాల్స్ వరకు అయితే బాగుంది. అండ్ బాయిల్డ్ వెజిటబుల్స్ నార్మల్గా ఉడకపెట్టినవి ఎలా ఉంటాయో అలానే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. నెక్స్ట్ ఇవి పొటాటో వెడ్జెస్. ఇవి బాగున్నాయి. సో ఈ చికెన్ మీట్ బాల్స్తో పాటు మనకి వాళ్ళు 2 టైప్స్ ఆఫ్ సాసెస్ని కూడా యాడ్ చేసి ఇస్తారు. డెజర్ట్స్లో నేను ఈ చాకో బ్రౌనీ ట్రై చేశాను. ఇది బాగుంది. ఇది పేస్ట్రీ క్రంబుల్. ఇది కూడా ఓకే, బాగా టేస్టీగా ఏం లేదు కానీ పర్లేదు. కేక్స్ లాగానే కొంచెం ఉంది, కానీ కేక్సే ఇంకా బెటర్గా అనిపించాయి నాకు. నెక్స్ట్ ఇది బిర్యానీ. సో ఇది వెజ్ బిర్యానీ. దీంతో పాటు మనకి ఆ గ్రేవీ కూడా ఇస్తున్నారు వాళ్ళు. ఈ వెజ్ బిర్యానీ టేస్టీగా ఉంది, బాగుంది. సో హాలిడే రోజున వెళ్ళడం వల్ల అక్కడ జనం ఇలా ఉన్నారు. మొత్తం చూసారు కదా, చాలా ఎక్కువగా ఉన్నారు. వెయిట్ చేయాల్సి వచ్చింది మేము కూడా. తర్వాత నెక్స్ట్ ఇలా ఐటమ్స్ అన్నీ మనం తీసుకునే ముందు పే చేయక్కర్లేదు. ఐటమ్స్ అన్నీ మనం తీసుకున్న తర్వాత లాస్ట్లో ఇక్కడ మనం పే చేయాల్సి ఉంటుంది. ఇలా పే చేసిన తర్వాత ఫస్ట్ గ్లాసెస్ తీసుకున్నాం కదా, సో అందులోకి మనకి ఏ ఫ్లేవర్ కావాలంటే ఆ ఫ్లేవర్ బెవరేజెస్ తీసుకోవచ్చు. ఇక్కడ మేము రాస్బెర్రీ అండ్ లింగన్ బెర్రీవి 2 కూడా ట్రై చేసాము. రెండిట్లో లింగన్ బెర్రీది బాగుందండి, ఆ రాస్బెర్రీది అంత టేస్ట్ లేదు. సో మీరు కనుక డిఫరెంట్గా ఏమైనా కొత్తగా ట్రై చేయాలి బెవరేజ్ అనుకుంటున్నట్టే కదైతే కనుక లింగన్ బెర్రీని ట్రై చేయండి.
నెక్స్ట్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత తినేయడం. మనం ఇక్కడ ట్రేస్ ఏవైతే మనం ముందు తీసుకున్నామో ఆ ప్లేట్స్ కానీ అవన్నీ అయిపోతాయి కదా, అవన్నీ కూడా మనం ఇక్కడ పెట్టేస్తే సరిపోతుంది. సో అవన్నీ కూడా ఇలా మూవ్ అవుతూ వెళ్ళిపోతాయి లోపలికి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఓవరాల్గా నాకు ఐకియా ఫుడ్ కోర్ట్కి సంబంధించి నేను ట్రై చేసిన ఫుడ్ ఐటమ్స్ ఎలా అనిపించాయి అండ్ ఫుడ్ కోర్ట్ మొత్తం ఎలా ఉంది అనేదంతా కూడా నేను మీతో ఈ వీడియోలో షేర్ చేశాను. అండ్ మ్యాక్సిమం మీరు వెళ్ళేట్లయితే కనుక ఒక 1 or 2 months వరకు వీక్ డేస్లోనే వెళ్ళడానికి ప్రిఫర్ చేయండి. వీకెండ్స్లో కానీ హాలిడేస్లో కానీ వెళ్ళినట్లయితే పార్కింగ్ కానీ అవి ప్రాబ్లమాటిక్గా ఉన్నాయి కొంచెం ఇప్పుడు స్టార్టింగ్లో. సో వీక్ డేస్ వెళ్ళినట్లయితే బెటర్.